హలో ఎవ్రీవన్, నేను మీ నేహా గుప్తా. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది, మరొక నోముతో మీ ముందుకు వచ్చేసాను. అదే నిత్య దీపారాధన నోము, 2 నిమిషాల నోము. ఇది ఎందుకు 2 నిమిషాలు అన్నది నేను వీడియో చివరిలో చెప్తాను. అసలు దీపం వెలిగించడం అంటే ఏంటో చాలామందికి తెలియదు. మనకి చూపునిచ్చిన దేవుడికి, వెలుగు చూపిస్తున్న విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం. స్వామి, నువ్వు నాకు చూపుని, వెలుగుని ఇచ్చావు కాబట్టే నేను ఈ ప్రపంచాన్ని, ఇన్ని అందాలని, ప్రకృతిని, ముఖ్యంగా నా కుటుంబాన్ని చూడగలుగుతున్నాను. దానికి కృతజ్ఞతగా నీకు దీపం పెడుతున్నా అని దాని అర్థం. దీపం పెట్టడం చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ సంక్రాంతికి నిత్య దీపారాధన నోము చేసుకోండి. దానికోసం ప్లేట్లో బియ్యం పోసి అమ్మవారి విగ్రహం పెట్టుకొని, దీపాలని పెట్టుకొని, పసుపు కుంకుమ గౌరమ్మని పెట్టుకొని నోముకోండి. అమ్మవారి విగ్రహమే కాదు, మీకు ఇష్టమైన దైవం, ఏ దైవం విగ్రహమైనా, ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఈ నోముని మీరే ఉంచుకొని రోజు ఈ దీపాలని ముట్టించుకోండి. మీకు జీవితంలో ఉన్న వాటిని గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పండి. దీపాన్ని వెలిగించాక గాయత్రి మంత్రాన్ని లేదా మీకు ఇష్టమైన దేవుడి శ్లోకాలని చెప్పుకోండి. ఆ తర్వాత మీ కోరికలని చెప్పుకోండి. ఇక్కడ నేను కొన్ని దీపాలని చూపిస్తున్నాను. ఇవి శంకుచక్ర దీపాలు, నంద దీపాలు, స్టెప్స్ దీపాలు, 5 స్టెప్స్ దీపాలు, 3 స్టెప్స్ దీపాలు, 10 దియాస్ క్యాండిల్స్ హోల్డర్స్, 9 దియాస్ క్యాండిల్స్ హోల్డర్స్, కామాక్షి దీపం, మట్టి దీపాలు, మట్టి దీపాల నుండి ఇత్తడి దీపాల వరకు మీరు ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇది నోములాగా ఎందుకు చేసుకోవాలి అంటే, ఎంతో పవిత్రమైన ఈ పనిని మనం రోజు చేస్తున్నాము. అటువంటి దీపాలని సంక్రాంతి పండగ రోజుల్లో అమ్మవారి ముందట పెట్టుకొని, వాటికి పూజ కట్టి, దానిపైన కొంగు మూసి దేవుణ్ణి ప్రార్థించి అవి వాడుకుంటే దానికున్న ఆరా, ఇంకా పవర్ చాలా పెరిగిపోతుంది. ఎలా అంటారా? మంచినీరు దేవుడి ముందు పెట్టగానే తీర్థం అవుతుంది చూడండి, అలాగే ఇది కూడా. మీకు మరింత ఫలితం రావాలా అంటే ఈ నోముని 13 ప్లేట్స్లో పెట్టుకొని 13 మందికి ఇవ్వండి. వాళ్ళని కూడా నిత్య దీపారాధన చేసుకోమని చెప్పండి. దీపం వెలిగించినప్పుడు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దని చెప్పండి. 13 మందికి ఇచ్చే సింపుల్ నోము కాబట్టి మీకు కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ నోము చాలా సింపుల్. విగ్రహమైన, ఫోటో అయినా పెట్టుకొని దీపాలని పెట్టుకోవడం 2 నిమిషాల పని. ఆ తర్వాత రోజు దీపాలని వెలిగించి శ్లోకాన్ని చెప్పి థ్యాంక్స్ చెప్పడము 2 నిమిషాల పని. మీరు ఎవరికైనా ఇచ్చినా, వాళ్ళు రోజు దీపాన్ని వెలిగించి థ్యాంక్స్ చెప్పినా అది 2 నిమిషాల పని. కాబట్టే దీన్ని 2 నిమిషాల నోముగా చెప్తున్నాను. 2 నిమిషాలే అయినా చాలా పవర్ఫుల్ అయిన నోము, అస్సలు మిస్ చేసుకోకండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోముల వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.